వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ ఆదివరాహి అమ్మవారిని దర్శించుకున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయాన్ని ఎక్కడైతే కూల్చివేస్తారో అక్కడే కట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ దేవాలయానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నా కూడా అది మొత్తం ప్రభుత్వ ఖర్చులతో వెచ్చించి ఈ దేవాలయ పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 2019 నుండి 24 వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి, అన్యాయానికి గురయ్యారు. హిందువులకు కావచ్చు, పండుగలకు సంబంధించి కావచ్చు, దేవాలయాలకు సంబంధించి కావచ్చు. ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బల ప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ, ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ, దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. జరుగుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదు. బీసీలకు న్యాయం జరగడం లేదు, మహిళలకు న్యాయం జరగడం లేదు, రైతులకు న్యాయం జరగడం లేదు. ముఖ్యంగా హిందువులపైన, హిందూ దేవాలయాలపైన, హిందూ సంస్కృతి పైన, హిందూ పండుగలపైన, హిందూ సంబంధించిన అన్ని విషయాల్లో ఈరోజు విచ్చలవిడిగా ఎటువంటి అపచారం జరిగినా ప్రభుత్వం మేనవేషాలు లెక్కిస్తోంది తప్ప ఎక్కడ స్పష్టమైన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్టు మనం ఎక్కడా గమనించడం లేదు. ఇంకా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రాంతంలో వారాహి అమ్మవారికి సంబంధించిన దేవాలయ విధ్వంసానికి, అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని విధ్వంసం చేసిన వాళ్ళు ఎవరైతే దీని వెనక కుట్ర చేశారో వీళ్ళందరినీ గుర్తించి వెంటనే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో వెంటనే కొత్తగా దేవాలయ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు, ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వానికి వారం రోజులు గడువిస్తున్నాము. ఈ వారం రోజుల్లో ఇక్కడున్న వివాదాన్ని తొలగించి ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకొని దేవాలయ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు ఇవ్వనట్టయితే ఖచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ దేవాలయ నిర్మాణం జరగాలి, మళ్ళీ అమ్మవారి ప్రతిష్ఠ జరగాలి, మళ్ళీ ఇక్కడ పూజలు అందుకోవాలి. ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతానికి అందరికీ మంచి జరిగే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెలిసి ఇలాంటి వాటిపైన కూడా దోపిడీ చేసే మీ అవినీతికి, ఇలాంటి దుశ్చర్యలు చేసే కార్యక్రమము భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.